ఇప్పుడు ఆయన్ని రావణ్ అని పిలవాలా, జోసఫ్ అని పిలవాలా? ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన కానీ, ఆయన యూట్యూబ్ చూసే మీడియా చూసేటువంటి వ్యక్తులు కానీ అతన్ని రావణ్ అంటారు. అతన్ని జోసఫ్గా ఎవరు మార్చింది? ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ గారా? టీవీ5 బిఆర్ నాయుడా? మహాన్యూస్ వంశీనా? ఎవరు మార్చారు ఆయన? రావణ్ని జోసఫ్గా మార్చింది ఎవరు? దేనికి మార్చారు రావణ్ని జోసఫ్? కారణం ఏంటి? అదేవిధంగా అతను నేను కమ్మ అని చెప్పాడు. అతని భార్యగాడు వచ్చి నా భర్త కమ్మ అని చెప్తాను. వీళ్ళు కాదు కాదు అతను దళితుడు. ఎందుకు అతను కులం కాడ ఎందుకు మార్చేశారు? అతనే చెబుతున్నాడు ఏమని, నేను క్రిస్టియన్ కాదు అని. కాదు నువ్వు క్రిస్టియన్వే. కులం మార్చేశారు. కమ్మ అంటే కాదు దళితుడు అంటున్నారు. నా పేరు రావణ్ అంటే కాదు నీ పేరు జోసఫ్ అంటున్నారు. నేను క్రిస్టియన్ కాదురా బాబు అంటే కాదు నువ్వు క్రిస్టియన్ అంటున్నారు. అసలు ఈ రాధాకృష్ణ గారికి కానీ, ఏబిఎన్, టీవీ5 బిఆర్ నాయుడికి కానీ, ఈ మహాన్యూస్ వంశీకి కానీ అతని కులాన్ని, పేరుని, మతాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అతను రావణ్ అంటే ఈ రాష్ట్ర ప్రజలు గుర్తుపెడతారా, జోసఫ్ అంటే గుర్తుపెడతారా? ఇప్పుడు అతను చెప్పింది, అతని భార్య చెప్పింది, అతని అనుచరులు చెప్పింది ఇదేది కరెక్ట్ కాదు. వీళ్ళు ముగ్గురు పెట్టిన పేర్లే కరెక్టా? నేను ఒకటి అడుగుతున్నా. సరే రావణ్ వాళ్ళు చెప్పినట్టు మా మనిషి అయితే పిఠాపురంలో బెయిల్ ఎందుకు వచ్చింది అతనికి? పవన్ కళ్యాణ్ రావణ్ అరెస్ట్ చేసిన రోజు ఆయన అత్యవసర మీడియా సమావేశం పెట్టి పలానా సెక్షన్ ప్రకారం ఇది నేరం, పలానా సెక్షన్ ప్రకారం అది నేరం, పలానా సెక్షన్ ప్రకారం మీరు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, పలానా సెక్షన్ ప్రకారం మీరు కనుక మర్యాదగా మాట్లాడకపోతే తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని సెక్షన్ అన్ని చదివింది పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు చదివింది. పవన్ కళ్యాణ్ గారు చదివారు. ఆయన మీద కేసు ఎవరు పెట్టారు? పిఠాపురం పోలీస్ స్టేషన్లో జనసేనలు పెట్టారు. పెడితే ఆయన అక్కడ తీసుకెళ్లారు. పిఠాపురంలో బెయిల్ ఎవరు ఇప్పించారు? మేము ఇప్పించామా? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఫోన్ చేసి సిఐకి, నాకు డిఎస్పీకి, ఎస్పీకి మా రావణ్కి బెయిల్ ఇచ్చేయండి అని చెప్పామా? ఎవరు ఇచ్చారు బెయిల్? ఇన్ని సెక్షన్లు ఈయన మధ్యాహ్నం చదివితే రాత్రికి బెయిల్ వచ్చింది ఆయనకి. కారణం ఎవరు? మేమా, చంద్రబాబు నాయుడు? అయిపోయింది. అక్కడి నుంచి ఆయన ఎక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీనా? జగన్మోహన్ రెడ్డి నరే జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే ఇక్కడ రా, నేనేంటో చూపిస్తా అన్నాడు. సర్లే జగన్మోహన్ రెడ్డి రావటం టైం పడుతులేమని చెప్పి ఈయన పంపించారు. ఈయన సంగతి చూడండి రాని. ఎవరిని? రావణ్ణి పంపిస్తే పాపం అక్కడ కూడా బెయిల్ వచ్చేసింది. మరి ఎందుకు వచ్చింది బెయిల్? ఎవరు ఇప్పించారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రూరల్ ఎస్పీకి కూడా ఫోన్ చేసి ఇచ్చేయమ్మా బెయిల్ అని చెప్పాడా? లేకపోతే మేము చెప్పామా? సరే మా ఇక్కడ బాలశౌరి గారు ఎంపీ గారు ఉన్నాడు, ఇక్కడ పంపించమంటే బందరు పంపించారు. బందరు పంపిస్తే ఏమైంది? అక్కడ బెయిల్ వచ్చేసింది. అది కూడా మేమే మాట్లాడి బెయిల్ ఇప్పించేసాం ఆయనకి. మళ్ళీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర నక్కపల్లి తీసుకెళ్లారు, అక్కడ కూడా వచ్చేసింది బెయిల్. అప్పుడు ఎవరు పట్టుకొచ్చి గన్నవరంలో పెట్టింది? సాయంత్రం 7 టోల్ గేట్ దగ్గర పట్టుకొచ్చి గన్నవరంలో పెట్టించి అసలు ఇతనికి బెయిల్ రాకుండా ఉంటే ఏం చేయాలని చెప్పి వీళ్ళు బుక్కలు తిరిగేశారు జనసేన వాళ్ళు. చేసి ఉప్మా చట్టం పెట్టారు. పెట్టి అతను జైలుకి పంపించారు. సర్లే ఇక ఈ వదిలేదట్లేడు పట్టు వదలని విక్రమార్కుడు 4 రోజులు పంపించేస్తే అయిపోద్దులేమని చెప్పి ఇక మా వాళ్ళు కూడా చల్లబడి ఇక ఫోన్లు ఆపేసి ఇవి ఒకసారి పెట్టేదోటి ఒక 10 రోజులు 15 రోజులు లోపల ఏంట్రా బాబు అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ మా కులస్తులు పంపించారు. ఎవరు? పవన్ కళ్యాణ్ ఈ హింస తట్టుకోలేక 4 చోట్ల 5 చోట్ల బెయిల్ ఇప్పించిన ఇక ఈయన మొత్తం తిప్పేదట్టు ఉన్నాడు 100 పోలీస్ స్టేషన్లు. అందుకని బెయిల్ ఇప్పించారు వాళ్ళు. అతను రామన్ అతని పేరు జోసఫ్ అని మార్చారు. అతను కమ్మ అని చెబుతున్నాడు. కాదు అతను దళిత్ అని చెబుతున్నారు వీళ్ళు. అతను నేను క్రిస్టియన్ కాదురా బాబు అన్నారు. కాదు నువ్వు క్రిస్టియన్ అంటారు. దేనికి ఇదంతా ఎందుకు? అతని పేరు ఎందుకు మార్చారు? అతని కులం ఎందుకు మార్చారు? అతని మతం ఎందుకు మార్చారు? అతను 4 పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇప్పించింది ఎవరు? మేమా? అతని కులం, మతం, పేరు కూడా మార్చింది మేమేనా? కాబట్టి ఇవన్నీ అతను జోసఫ్ అని వాళ్ళు చెప్పేటువంటి జోసఫ్, మేము చెప్పేటువంటి రాముని, రాష్ట్ర ప్రజలు మాట్లాడుకునేటువంటి రామును, బాలకృష్ణ కానీ, లోకేష్ని కానీ, చంద్రబాబుని కానీ ఒక మాట కూడా మాట్లాడు. అతని వీడియోలు పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు. పవన్ కళ్యాణ్ అయితే ఇక అద్దు బొద్దు లేకుండా విమర్శిస్తాడు. ఇప్పుడు అతని మీద నక్సల్స్కి వ్యతిరేకంగా, నక్సల్స్కి అనుకూలంగా ఉన్నాడని కేసు పెట్టానని చెబుతున్నారు. ఇతను నక్సల్కి అనుకూలంగా ఎప్పుడు చెప్పాడు? వాళ్ళు చెప్పాడు. నిన్న చెప్పాడు, మొన్న చెప్పాడా? సంవత్సరం అయింది. అప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఏం చేస్తాను గుడ్డుగురాలు పొళ్ళుతూ ఉంటుందా?
హిందూ మతంలో ఉన్నటువంటి అతని పేరేంటి మనోహర్ దాసుని ఇతను ఎప్పటి నుంచి తిట్టుకుంటున్నారు? 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటున్నారు. అప్పటి నుంచి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? గుడ్డుగురాలు పొడుతుందా? పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చి 4 స్టేషన్లు తిప్పి 5వ స్టేషన్లో ఉప్మా కేసు పెట్టేదాకా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు పెట్టలా? అతను అంత ద్రోహి అయితే తెలుగుదేశం పార్టీ మరి అందరి మీద చిన్న చిన్న వాళ్ళ మీద సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెడతాగా, మరి వీళ్ళు ఎందుకు పెట్టలా తెలుగుదేశం పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా 4 చోట్ల బెయిల్ వస్తుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పించాడు బెయిల్. అయినా ఈయన పట్టు వదలని విక్రమార్కుడికి ఉపమా చట్టం పెట్టాడు. ఇక సర్లే సావని అని వదిలేసి కులమో మతమో పేరు అన్ని మార్చి మా మీదకు తోలేరు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి నష్టం లేదు. చంద్రబాబు నాయుడిని నమ్ముకుని ఇట్టాకి వెళ్తే మునిగేది జనసేన, మాకేం ప్రాబ్లం లేదు. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన సెక్షన్లు ప్రెస్ మీట్ పెట్టి 5-6 సెక్షన్లు చెప్పి సెక్షన్ ప్రకారం శిక్షలు పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెబితే ఈయన చెప్పిన 6 గంటల్లో పిఠాపురంలో బెయిల్ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెబితే పిఠాపురం సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఎస్పీలు బెయిల్ ఇస్తారు అతనికి. ఈ పిచ్చి సెక్షన్లు పెడతారా? పవన్ కళ్యాణ్ సొంత పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ చెప్పిందని అడగదు. పవన్ కళ్యాణ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోటే వాళ్ళు చెప్పింది వాళ్ళ పోలీస్ స్టేషన్లో నడవదు. వాళ్ళు చెప్పిన సెక్షన్లు పెట్టరు పోలీసు వాళ్ళు. పైనుంచి బిగ్ బాస్ ఏం చెబితే నడుస్తుంది. డిప్యూటీ సీఎంకి డమ్మీ సీఎంకి ఈ రాష్ట్రంలో పెద్ద వాల్యూ లేదు. డిప్యూటీ సీఎంకి డమ్మీ సీఎంకి ఇద్దరికీ లేదు వాల్యూ. ఎవరికి ఉంది? యాక్టింగ్ సీఎంకి ఉంది. యాక్టింగ్ సీఎం గారు నడుపుతాడు ఈ రాష్ట్రాన్ని. ఆయన చెప్పినట్టు పోలీస్ స్టేషన్లు వింటారు కానీ నేను డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చెప్పినట్టు వినరు. ఇది రాష్ట్రంలో అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇంకా మీరు ఆపేయండి స్టోరీలు. అతను మా మీద ఇప్పుడు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ హిందువులు కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే క్రిస్టియన్ అనేది వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ సగం మంది వాళ్ళు ఉంటే సగం మంది వీళ్ళు ఉంటారు. ఒకే కుటుంబంలో అన్నో తమ్ముడు ఒక మతంలో ఉంటాడు, ఇంకొక అతను ఇంకో మతంలో ఉంటాడు. భార్య అది క్రిస్టియన్ అయితే హిందువుల భర్త ఉంటాడు. ఎవరెవరు కొట్టుకుంటారు? మీరు చెప్పారని చెప్పి కొట్టేసుకుంటారు అంటే అన్నదమ్ములు భార్య భర్తలు పిల్లలు తల్లిదండ్రులు పక్కింటి వాళ్ళు ఎక్కువ కొట్టేసుకుని ఇక మిమ్మల్ని అధికారంలో తీసుకురావడం వాళ్ళ పని ఏంటి? కాబట్టి పిచ్చి ప్రయత్నాలు ఆపేయండి. మీరు చేసినటువంటి పొరపాట్లకి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పుకుని మీరు ఏదైనా చేసుకోండి. అంతేగాని ఈ బుర్ర తెచ్చి మాకు రుద్దటం. అతను రావణ నేతను వాళ్ళ ముగ్గురిని ప్రత్యేకించి ఏమీ మాట్లాడడం. ఇది వాస్తవం కాదా చెప్పమనండి.